మన తెలుగు అమ్మాయి లగిశెట్టి స్పందన ఉన్నత చదువులు చదువుకొని కన్నవారి కలను నిజం చేయాలని భవిష్యత్తుపై కొన్ని వందల ఆశలతో అమెరికా ఫ్లైట్ ఎక్కింది. కానీ విధి ఆడినటువంటి వింత నాటకంలో ఊహించినటువంటి ప్రమాదానికి గురై ఇప్పుడు అమెరికాలోని ఓ ఆసుపత్రి బెడ్పై చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఇక్కడ భారతదేశంలో కన్నబిడ్డ పరిస్థితిని తలుచుకుంటూ ఆ తల్లిదండ్రులు తలడిల్లిపోతున్నారు. ఈ కష్టకాలంలో స్పందనకి తన కుటుంబానికి అండగా నిలబడటానికి అమెరికా తెలుగు అసోసియేషన్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా ఒక్కటై విరాళాలు అందిస్తున్నారు. ఇక స్పందన పరిస్థితిపై ఆర్టీవీ కూడా ప్రత్యేక కథనాలని ప్రసారం చేసింది. ఆ కథనాలు చూసి యావత్ భారతీయులందరి హృదయాలు కరిగిపోయాయి. ఆర్టీవీ కథనాలతో ప్రతి ఒక్కరూ భారతీయుడిగా తన కర్తవ్యం నిర్వర్తించడానికి, ఒక సాటి మనిషికి సహాయం చేయడానికి స్పందన కోసం కదులు వచ్చి తమకు తోచినటువంటి సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మే 31న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి స్పందన మెట్రో స్టేషన్ మెట్లపై నుంచి కిందికి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం స్పందన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఈ చేదు వార్త వినగానే మంచిర్యాలలోని ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో కన్నీరు మున్నరవుతున్నారు. ఆ కన్నవారి దీన స్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి హృదయాలను కదిలించింది. అమెరికాలో ఉన్న మన తెలుగువారి రక్తం ఒకటే కాబట్టి మన బంధం ఒకటే అనేటువంటి అర్థాన్ని ఆ యొక్క మాట నిరూపిస్తూ అక్కడ నివసిస్తున్నటువంటి తెలుగు వారంతా కలిసి స్పందన కోసం కదిలి వచ్చారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట అధ్యక్షుడు చల్లా జయంత్, అలాగే అమెరికా తెలుగు అసోసియేషన్ చికాగో సేవక్ ఇన్ఛార్జ్ మహిపాల్లు స్పందన సహాయం చేయడానికి అక్కడి నేరుగా వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. ఇక స్పందన చికిత్స పొందుతున్నటువంటి పార్క్ రిడ్జ్లోని అడ్వకేట్ లూథరన్ ఆసుపత్రికి స్వయంగా వెళ్ళిపోయారు. అక్కడ ఐసీయూలో ఉన్నటువంటి స్పందన పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యంతో డాక్టర్లతో మాట్లాడి ఆమెకు అందుతున్నటువంటి వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక డాక్టర్లు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా స్పందన పూర్తిగా కోలుకోవడానికి అయ్యేటువంటి వైద్య ఖర్చులు వింటే ఎవరికైనా గుండె గుబేలు అంటుంది. అక్షరాల 4 లక్షల అమెరికన్ డాలర్లు, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా 3,81,26,260 రూపాయలు, అంటే సుమారుగా 3,90,00,000 రూపాయల వరకు.